బెంగళూరు రేవ్ పార్టీ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ ఉన్నారన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. తనకు పార్టీతో సంబంధం లేదని హేమ చెప్పినా బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె ఉన్నారనే చెప్తున్నారు. ఇక రేవ్ పార్టీ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు, కవరింగ్ చేసుకునేందుకు హేమ శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నాకేం తెలియదు అన్నట్లుగా తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో బిర్యానీ తయారీ అంటూ వీడియోని కూడా షేర్ చేశారు. ఇందులో బిర్యానీ మేకింగ్ ని హేమ చేసి చూపిస్తుంటారు. అయితే నెటిజన్స్ మాత్రం కామెంట్స్ తో ఆమెను విపరీతంగా ఆడేసుకుంటున్నారు. నువ్వు ఎంత కవర్ చేసినా బెంగళూరు వీడియోస్ పక్కా బయటకు వస్తాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. రేవ్ పార్టీ నుంచి వీడియో కాల్ పెట్టి అబ్బో ఆరితేరిపోయావు, జీవిస్తున్నావంటూ ఆడేసుకుంటున్నారు. మీరు పార్టీలో వేసుకున్న డ్రెస్, మీరు పోస్ట్ చేసిన వీడియోలో డ్రెస్ కూడా సేమ్, దొరికిపోయారు మేడం అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా సడన్ గా ఇలా పోస్టులు పెడితే కవరింగ్ కోసం చేస్తున్నారని పోలీసు వాళ్లకి తెలిసిపోతుంది అంటూ హేమపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. న్యూస్ పేపర్, A4 షీట్, టవల్, కర్చీఫ్, సీరే. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగినటువంటి రేవ్ పార్టీ అయితే ఒక సంచలనం సృష్టించింది. ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక పెను తుఫాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం జరిగినటువంటి ఈ పార్టీకి సంబంధించి పోలీసులు రైడ్ చేయగా దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. దాదాపు ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగిందంటూ కూడా బయటకు వచ్చింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినట్టుగా పోలీసు విచారణలో తేలింది. అయితే తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రెహానా, రేవ్ పార్టీలో పోలీసులకి డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి అంటూ కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి కూడా మీడియా ముఖంగా వివరించారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి వారు దాదాపు 25 మందికి పైగా ఉన్నట్టుగా గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో, అంటే ఆ పేరుతో ఉన్నటువంటి పాస్ ఉన్న కారు కూడా లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి నిన్న అయితే దర్యాప్తు చేశారు. దాని తర్వాత కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఒక మీడియా సమూహంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే సినీ ప్రముఖులు ఎవరన్న విషయం అయితే బయటికి రాలేదు. అయితే ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖుల్లో ఒక పేరైతే బాగా వినిపించింది. నిన్న తెలుగు సినీ నటి హేమ ఉన్నట్లు వార్తలు రావడంతో నిన్న ఉదయం నుంచే హేమ పేరు బయటికి రావడం, అయితే కొంతమంది తెలుగు మీడియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆమెను నేరుగా సంప్రదించడం, దాని తర్వాత హేమ కూడా ఈ వీడియోకి నాకు ఎలాంటి ఆ వార్తలకి నాకు ఇలాంటి సంబంధం లేదు, ఆ వార్తలు రావడం వెంటనే ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, దానికి నాకు ఏ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా మొత్తానికి ఆ ప్రయత్నం ఫేక్ అంటూ కూడా సాయంత్రం మళ్ళీ ఎప్పుడైతే బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ప్రముఖ ఆర్టిస్ట్ హేమ ఉన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పడం, హేమ ఉన్నట్లుగా నిర్ధారించారు. సో దాని తర్వాత హేమ ఉదయం రిలీజ్ చేసినటువంటి వీడియో ఒక ఫేక్ అని, దాని తర్వాత ఆమె బెంగళూరులోనే అదే ఫామ్ హౌస్ లో ఉండి హైదరాబాద్ లో ఉన్నట్టు, హైదరాబాద్ లో తన ఫ్యామిలీతో ఒక ఫామ్ హౌస్ లో ఉండి నేను చిల్ అవుతున్నానంటూ కూడా ఒక వీడియో, అలాగే జీ తెలుగు న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫోన్ ఇన్ లో కూడా హేమ పేర్కొనడం జరిగింది. కానీ మొత్తానికి హేమ చెప్పినటువంటి విషయాన్ని చూస్తే హేమ చేసిన వీడియో అవ్వచ్చు, అలాగే జీ తెలుగు న్యూస్ కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో కూడా ఒక ఫేక్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత బెంగళూరు సమీపంలో ఆదివారం జరిగిన రేవ్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూలు డెఫినెట్ గా యాక్ట్రెస్ హేమ ఉందంటూ కూడా అటు బెంగళూరు పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి నిన్నటి నుంచి జరిగినటువంటి ఈ హైడ్రామాలో హేమ ఉందా లేదా అంటూ కూడా హేమతో పాటు ప్రముఖ నటుడు శ్రీకాంత్, అలాగే జానీ మాస్టర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి శ్రీకాంత్ తన ఇంట్లో ఉండి కూడా ఒక వీడియోని తన ఇల్లు చూపిస్తూ టోటల్ గా హైదరాబాద్ లో ఉన్నటువంటి తన సొంత ఇంట్లోనే ఒక వీడియో రిలీజ్ చేశారు. మొత్తానికి శ్రీకాంత్ ఇందులో లేడు అనే విషయాన్ని బయట పడేశాక మరికొద్ది సేపట్లో హేమ మొత్తానికి దీంట్లో ఉంది, హేమ ఈ రైట్ అంటే హేమ కూడా దీంట్లో అర్థంగా దొరికిపోయిందంటూ కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే నెటిజన్లు ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకునే విధంగా మనం ఆలోచిస్తే హేమ నిన్న ఉదయం రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో తను అక్కడ దొరికిపోయినా కూడా లేదు, నేను మా ఇంట్లో హైదరాబాద్ లోని మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను చిల్ అవ్వడానికి వీకెండ్ కదా
చిల్ అవ్వడానికి వచ్చాను, నేను మా ఫ్యామిలీతో గడపడం తప్ప అంటూ కూడా ఆ వీడియోలో పేర్కొన్నారు. మొత్తానికి ఆ వీడియోనే బేస్ చేసుకొని సోషల్ మీడియాలో మాత్రం హేమని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి హేమ ఆంటీ నీకు అవసరమా ఈ అబద్ధాలు అంటూ కూడా ఒక్కొక్క రీతిలో హేమను మాత్రం ఒక రకంగా ట్రోల్స్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె హేమ వదిలినటువంటి వీడియో దానికి నాకు ఏ సంబంధం లేని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన విషయం అయితే మనకు తెలుసు. అయితే బెంగళూరు జిఎంఆర్ ఫామ్ హౌస్ జరిగిన ఈ రేవ్ పార్టీలో హేమ ఉన్నట్టుగా అయితే కన్నడ మీడియా అయితే కన్ఫర్మ్ చేసింది. సో కన్నడ మీడియాకి హేమ ఫోటో లభించిందని రేవ్ పార్టీలో ఏ డ్రెస్ లో అయితే ఉందో అదే డ్రెస్ లో, అంటే తను పెట్టిన వీడియోలో ఏ డ్రెస్ లో అయితే పెట్టిందో అదే వీడియో కాకుండా అదే డ్రెస్ లో పార్టీలో దొరికిపోయినటువంటి ఫోటోను కూడా బెంగళూరు పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తానికి రెండు సేమ్ డ్రెస్ లో ఉండడంతో ఆమె ఎంతగా బుకాయించాలని చూసినా కూడా బుక్ అయ్యేనట్లే అనేలా ఇప్పటికీ టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీలు నటి హేమ ఉన్నట్టుగా బెంగళూరు సిటీ కమిషనర్ కూడా స్పష్టం చేయడంతో హేమ అడ్డంగా బుక్ అయింది అనేలా సోషల్ మీడియా అంతా ఒకటే టాక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే రేవ్ పార్టీ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు కూడా కవరింగ్ చేసేందుకు హేమ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఒకవైపు హాట్ గా ఈ రేవ్ పార్టీపై చర్చ నడుస్తుంటే నాకేం తెలియదు అన్నట్టుగా తాజాగా ఆమె ఇన్స్టాలో ఒక కిచెన్ కి సంబంధించిన ఒక రెసిపీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. తాజాగా తన ఇన్స్టా అకౌంట్ లో బిర్యానీ తయారంటూ ఒక వీడియోని షేర్ చేసింది. ఇందులో బిర్యానీ మేకింగ్ ని హేమ చూపిస్తూనే నెటిజన్లు మాత్రం కామెంట్స్ తో ఆమెను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు రెహానా. ఎందుకంటే ఆ వీడియో కూడా దాదాపు 2 సంవత్సరాల కిందటంటూ కూడా నెటిజన్లు ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. హేమ ఆంటీ ఏంటి మాకి కర్మ అంటూ కూడా హేమను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే హేమను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎందుకు ఇన్నిసార్లు దొరికినా కూడా మళ్ళీ బుకాయిస్తావు ఎందుకు ఏంటి అంటూ కూడా, ఎందుకంటే బెంగళూరు పోలీసులు అవ్వచ్చు అలాగే కన్నడ మీడియా కూడా కన్ఫర్మ్ చేసింది ఇందులో ఉన్నది తెలుగు సినిమా నటి హేమ అని. సో దాని తర్వాత కూడా హేమ ఇన్నిసార్లు నేను కాదంటూ కూడా జనాల్ని తప్పుదో పట్టించడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా నువ్వు ఎంత కవర్ చేసినా బెంగళూరు వీడియోస్ పక్కా బయటికి వస్తాయి. నిన్న నువ్వు ఏ షో చేసావు, రేపటి నుంచి వీడియో కాల్ పెట్టి అబ్బో ఆరితేరిపోయావు, జీవిస్తున్నావు మేడం, మీరు పార్టీలో వేసుకున్న డ్రెస్ అంటే ఇంకొంత వల్గారిటీగా కూడా హేమన్ ట్రోల్స్ చేస్తున్నారు రెహానా. ఇన్ని రోజులు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టలేదు, సడన్ గా మీరు ఇలా పోస్టులు పెడితే అది కవరింగ్ కోసమే కాదా? ఇన్ని రోజులు ఫుడ్ కి సంబంధం అంటే కిచెన్ రెసిపీలకు సంబంధించి ఫుడ్ రెసిపీలకు సంబంధించినటువంటి వీడియోలు సడన్ గా ఇవాళ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది హేమ ఆంటీ అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకనైనా నీ కవరింగ్ ఆపుకో, లేదంటే మాత్రం ఇంకా దారుణంగా ట్రోల్ చేస్తామంటూ కూడా. ఇంత జరుగుతున్నా కూడా హేమ ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నిన్న మార్నింగ్ వీడియో రిలీజ్ చేసి అంత హడావుడ్ చేశారు, ఇంత జరుగుతున్నా ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు? అంటే తన వర్షన్ మనం చూస్తున్నట్టు రెహానా, నిన్న నేను క్లారిటీ ఇచ్చేసాను కదా, నేను బెంగళూరులో లేను, హైదరాబాద్ లో ఉన్నాను, నా ఫామ్ హౌస్ లో నా ఫ్యామిలీతో నేను ఇక్కడ చిల్ అవుతున్నాను అంటూ కూడా హేమ రిలీజ్ చేసినటువంటి వీడియో ఇది డెఫినెట్ నేను ఇక్కడే ఉన్నాను, ఇంతకంటే నేను మీకు ఇంతకు మించి అయితే ఎక్కువగా నేను రెస్పాండ్ కాలేను, మీరు నమ్మితే నమ్మంది లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే తన బిహేవియర్ అలాగే ఉంది. అలాగే ఇవాళ రిలీజ్ చేసినటువంటి తన ఇన్స్టా అకౌంట్ లో ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఫుడ్ కి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే అది 2 సంవత్సరాల కిందటి వీడియో. సో నిన్నటికి హేమ ఫేస్ వాటికి సంబంధించినటువంటి ఆ వీడియోని చూస్తున్నట్టు తన అపీరెన్స్ చూస్తాడు కేవలం డ్రెస్ మారింది కానీ మిగతా అన్ని యాసిడ్ గా కేవలం జనాల్ని మళ్ళీ సైడ్ ట్రాక్ పట్టించాలనే ఒక ఉద్దేశంతోనే హేమ కిచెన్ వీడియోని మళ్ళీ ఇవాళ రిలీజ్ చేసింది. మొత్తానికి ఈ వీడియో అంతా ఇప్పటిది కాదు, 2 సంవత్సరాల కిందటి వీడియోనే. ఇకనైనా డ్రామా లాపాలంటూ కూడా సోషల్ మీడియాలో హేమను మాత్రం టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అదే ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్, కారం కష్టంగా ఉంది అందుకని ఇందాక కట్ చేశాను. ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను. కొంచెం ఘీ, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకేనా? వాటర్ లో వేసా. ఎస్, ఇది నిమ్మరసం. ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ రసం వేసి. ఓకే, ఇంతేనండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేస్తాను.